ప్రాణాలు కాపాడుకోవడానికి పంచసూత్రాలు. ఒకటి, ఎప్పుడైతే మా డెలివరీ బాయ్ సిలిండర్ మీ ఇంటికి తీసుకొస్తాడో వెంటనే పీడీసీ అని ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రీ డెలివరీ చెక్స్. సిలిండర్ యొక్క వెయిట్, తర్వాత లీకేజ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. లీకేజ్ మాత్రం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఇది మొదటి సూత్రం. రెండవది వచ్చేసి సిలిండర్ యొక్క రెగ్యులేటర్ ప్రతిసారి వంట అయిపోగానే దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వీలు కుదరకున్నా కానీ రాత్రి పడుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆఫ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఏదైనా లీకేజెస్ ఏమైనా ఉంటే అవి దాని ద్వారా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రెగ్యులేటర్ రాత్రి పడుకునే ముందు ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మూడవ విషయం, మీకు రెగ్యులేటర్కు స్టవ్కు కనెక్ట్ చేయబడిన ఒక ఆరెంజ్ కలర్ పైప్ ఉంటుంది, సురక్ష ట్యూబ్ అంటాం దాన్ని. సో అది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని చెక్ చేసుకోవాలి. క్రాక్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. దానిపైన ఎలాంటి నూనె వస్తువులు కానీ అలాంటి పడకుండా చూసుకోవాలి. ఏమాత్రం మీకు దానిపైన క్రాక్స్ కనిపించినా, పగుళ్ళు కనిపించినా, లేదా దాని డేట్ ఎక్స్పైరీ అయిపోయినా కానీ వెంటనే గ్యాస్ కంపెనీకి ఫోన్ చేసేసి ఆ సురక్ష ట్యూబ్ మార్పించుకోగలరు. తర్వాత నాలుగవది, మీకు స్టవ్లో ఒక 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది లేడీస్కు ఎక్కువ తెలుసు, గృహిణులకు ఎక్కువ తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్టవ్ దగ్గరే ఉంటారు కాబట్టి. సో స్టవ్లో ముఖ్యంగా ఎర్రమంట వస్తుంది. ఎర్రమంట వస్తే మీకు గిన్నె ఖరాబ్ అవుతుంది, గ్యాస్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది, ఇంధనం వేస్ట్ అవుతుంది, కాబట్టి డబ్బులు వేస్ట్ అవుతుంది. తర్వాత రెండో విషయం, సిమ్లో పెట్టినప్పుడు ఆఫ్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే సిమ్లో పెడితే ఆఫ్ అవుతుందో అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే లీక్ అయిన గ్యాస్ మొత్తం రూమ్లో పేరుకుపోతుంది. పేరుకుపోయిన తర్వాత మన ఇంట్లో దీపం లేదా ఫ్రిడ్జ్ ఇలాంటివి ఉంటుంది కాబట్టి, లేదా ఎలక్ట్రికల్ స్విచెస్ ఆపరేట్ చేస్తూ ఉంటాం. దీని ద్వారా మనకి ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం, సిమ్లో ఆఫ్ అవ్వడం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడైతే మీ స్టవ్ సిమ్లో ఆఫ్ అవుతుందని మీ దృష్టికి వచ్చిందో వెంటనే గ్యాస్ కంపెనీకి ఫోన్ చేసేసి మరమ్మతులు చేయించుకోవాలి. తర్వాత ఐదవ పాయింట్ ఏంటంటే, కిచెన్లో సరిపడినంత గాలి వెలుతురు వచ్చే విధంగా ఉండాలి. వెంటిలేషన్ ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి. వెంటిలేషన్ సరైన పద్ధతిలో పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇన్ కేస్ అనుకోకుండా ఏదైనా గ్యాస్ లీకేజ్ జరిగినా కానీ సో ఆ వెంటిలేషన్ ఉంటే అందులో నుంచి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు, ఈ పంచసూత్రాలు మీ దృష్టిలో పెట్టుకొని ఇవి ఫాలో చేసినట్టయితే ఎలాంటి ప్రమాదం లేకుండా గ్యాస్ని ఆత్మీయంగా మనం అందరికి ఎంతమంది వచ్చినా అంతమందికి వండి పెట్టి కడుపు నింపి సుఖ సంతోషాలతో ఉండొచ్చు. అనుకోకుండా ఏదైనా గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఆతృత పడకుండా 1906 ఈ నంబర్కి కాల్ చేయగలరు. కానీ ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా అది మీ ప్రాణాలనే బలి ఉంటుంది. థ్యాంక్ యూ.